హాయ్ హలో అందరికి నమస్తే. కూటమి అధికారంలోకి వచ్చి 1 ఇయర్ అవుతున్నటువంటి క్రమంలో మరి ఈ 1 ఇయర్ పాలనలో వీళ్ళు ఏం సాధించారు, ఏం అమలు చేశారు అనేటువంటి ఒక అంశం ఖచ్చితంగా చర్చకు వస్తుంది. కాబట్టి వీళ్ళకు అలవాటైనటువంటి పద్ధతిలోనే మళ్ళీ జగన్ గారికి సంబంధించి 5 ఏళ్ల క్రితం ఇలా జరిగింది, 2 ఏళ్ల క్రితం ఇలా జరిగింది, ఆర్థిక విధ్వంసం జరిగింది, దళిత డాక్టర్ సుధాకర్ బాబుని ఈ రకంగా చేశారు, ఇట్లా వాళ్ళకి అలవాటైనటువంటి పద్ధతిలో వాళ్ళు చెప్పినటువంటి అబద్ధాలు గతంలో ఏవైతే ఉన్నాయో ఆ అబద్ధాలను తిరిగి మళ్ళీ చెప్పి డైవర్ట్ చేస్తూ దీని గురించి చర్చ లేకుండా చేస్తూ ఉన్నారు. అయితే మరి ఖచ్చితంగా అలాంటి సందర్భంలో వీళ్ళు ఏదైతే అబద్ధాలు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారో ఆ అబద్ధాలకు సంబంధించి వీళ్ళు మోసం చేసి ఎట్లా గెలిచారనేటువంటి అంశాలకు సంబంధించి ప్రజలకు మళ్ళీ తెలియాలి. గతంలో ఏవైతే అబద్ధాలు చెప్పారో వాటిని కొనసాగించేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు జగన్ గారి నిర్ణయాలు అనుకొని. ఇప్పుడు ఇంగ్లీష్కి సంబంధించి అప్పుడు పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారం చేశారు, ఇంగ్లీష్ బోధనకు సంబంధించి ఇప్పుడు కొనసాగించేటువంటి పరిస్థితి ఉంది. సో అట్లా అనేక అంశాలు కూడా ప్రధానంగా ఎన్నికలకు వారం ముందు జగన్మోహన్ రెడ్డి గారి అధికారాన్ని కోల్పోవడానికి ప్రధానమైనటువంటి కీలకమైనటువంటి ఒక అంశం వీళ్ళు చెప్పినటువంటి అతిపెద్ద అబద్ధం. ఆ అబద్ధం ఏంటనేది మీకు చెప్తా. ఏ రకంగా మోసం చేశారు, జగన్ గారు ఏ రకంగా తిప్పి కొట్టలేకపోయారు, ఎట్లా ఫెయిల్యూర్ అయ్యారనే దానికి సంబంధించి ఒకసారి చూస్తే, మేము ఎన్నికలకు 20 రోజుల ముందు వరకు కూడా ఇది పబ్లిక్లో గ్రౌండ్లో ఉన్నప్పుడు 10 మందిలో 6-7 మంది జగన్ గారికి ఓటేస్తాం అన్నటువంటి వాళ్ళే. సరే మరి జగన్ గారు గెలవచ్చు, 90-100 సీట్లు రావచ్చు అని చెప్పి చాలామంది అంచనా వేశారు. నేను ఒక కంపెనీలో పనిచేశాను, ఒక కంపెనీకి పనిచేశాం. సో వాళ్ళకు మనం కూడా చెప్పింది అదే. కానీ ఫలితాలు చూస్తే అసలు దిమ్మ తిరిగిపోయింది. మరి ఎక్కడ పొరపాటు జరిగిందో మనకైతే అర్థం కాలేదు. అంటే మనకు చెప్పిన వాళ్ళు తప్పు చెప్పారా లేకపోతే ఏం జరిగిందో మనకైతే తెలియదు అది. సో ఆ రకంగా జరిగిందనమాట. అయితే ఆ తర్వాత తెలుసుకున్నది ఏంటంటే, వారం రోజుల్లో ఏ రకంగా కూటమి పూర్తిగా ఓటర్లను మార్చి వేసింది, ముఖ్యంగా ఎస్టీ ఎస్సీ ఓబీసీలను ఏ రకంగా జగన్మోహన్ రెడ్డికి దూరం చేసింది, రైతులను ఏ రకంగా దూరం చేసింది అనే దానికి సంబంధించి తెలిసినటువంటి విషయాలు ఏంటంటే, ఎన్నికలకు వారం ముందు వాళ్ళు ఏం చేశారో దానికి సంబంధించి ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఏదైతే ఉందో దీన్ని వాళ్ళు ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్గా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. వీళ్ళు చెప్పడంతో పాటు హైకోర్టు ద్వారా కూడా ఈ యాక్ట్ తీసుకురావడం వల్ల పెద్ద దీనివల్ల ఒరిగేది ఏం లేదని చెప్పి హైకోర్టు చెప్పడం కూడా మరి వీళ్ళు భయపడడానికి ఒక కారణమైంది. ఇది ఏంటి, నీతి ఆయోగ్ సిఫారసు చేసినటువంటి దాన్ని కేంద్రం చెప్పడంతో ఇక్కడ అమలు చేశారు. మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్లోనే అమలు చేశారు. చేసి 17,000 రెవెన్యూ గ్రామాలలో ఈ భూ సర్వే నిర్వహించడం జరిగింది. ఏంటి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, భూమికి సంబంధించి భూ రికార్డులకు సంబంధించి సరళీకరించడం కోసం, వివాదాల పరిష్కారం కోసం, శాశ్వతమైనటువంటి టైటిళ్ళు ఈ భూమాఫియా లేకుండా చేయడం, వాళ్ళ భూమిపైన ఉన్నటువంటి హక్కుల్ని వాళ్ళకు శాశ్వత హక్కుల్ని కల్పించేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక మంచి యాక్ట్ ఇది. కానీ దీని గురించి వైసీపీ ప్రభుత్వం, ఆ పార్టీ నాయకులు ఎవరు కూడా దీనివల్ల కలిగేటువంటి ఉపయోగాలు ఇవి, దీనివల్ల నష్టం జరగదని చెప్పేటువంటి ప్రయత్నం ఎవ్వరు కూడా చేయలేదు. మంచి యాక్ట్ని తీసుకొచ్చినప్పుడు దాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళాలి. వీళ్ళు తీసుకువెళ్ళలేదు. వీళ్ళు ఏం చేశారు, కూటమికి సంబంధించినటువంటి వాళ్ళు అద్భుతంగా వాడుకున్నారు. మామూలు వాడకం కాదు, ప్రధానమైనటువంటి కారణం ఇది. పైగా ఇక్కడ ఒక పొరపాటు కూడా ఏం జరిగిందంటే, జగన్మోహన్ రెడ్డి గారికి సలహాలు ఎవరిచ్చారో తెలియదు కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆ టైటిల్ మీద ఆ బుక్ పైన జగన్ గారి ఫోటో వేయడం కూడా అతిపెద్ద మైనస్ అయింది వీళ్ళకి అది అడ్వాంటేజ్ అయింది కూటమికి. సో దాన్ని గట్టిగా ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళి ఐవీఆర్ కాల్స్, ఎన్నికల ముందు ఐవీఆర్ కాల్స్ ద్వారా కూడా ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే ఐవీఆర్ కాల్స్ ద్వారా చెప్పడం, మీ భూములు మీకు దక్కవు. భూమి అంటే చాలా సున్నితమైనటువంటి అంశం, చాలా సెంటిమెంట్ లాగా భావిస్తారు, ఒక తల్లిలాగో మన బిడ్డలాగో భావిస్తారు. అలాంటి భూమి పోతుందంటే ఎవరైనా భయపడతారు. ఎందుకు వచ్చిన గొడవ, ఎందుకు జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయాలనేటువంటిది అట్లా ఆలోచన చేసి జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయనటువంటి వారి సంఖ్య ఎక్కువగా ఉంది దీని ఎఫెక్ట్ వల్ల. పైగా రచ్చబండల దగ్గర పచ్చపత్రికలు వేసి అక్కడ వీళ్ళ వ్యక్తులను కూర్చోబెట్టి ఈ అంశానికి సంబంధించి ఫ్రీగా, అది కూడా పత్రికలు ఫ్రీగా వేసి, ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్కి సంబంధించి అక్కడ చదువురాని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు వీళ్ళు చెప్పే ప్రయత్నం, దీనివల్ల ఈ రకంగా జరుగుతుందంట, మీ భూములు పోతాయంటే జగన్మోహన్ రెడ్డి లాగేసుకుంటారంట, ఇది రిజిస్ట్రేషన్ అయినా కూడా మీకు ఒరిజినల్ కాపీ ఏముండదు, జిరాక్స్ కాపీలు మాత్రం ఇస్తారని చెప్పి వీళ్ళు గట్టిగా ప్రచారం చేస్తే నిజం భయపడిపోయారు. అప్పటికే కొంతమంది రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి వాళ్ళు లేదు ఒరిజినల్ ఇస్తారని చెప్పినప్పటికీ కూడా అది ఎక్కువ ప్రచారం చేస్తారు కాబట్టి దీన్ని నమ్మలేకపోయారు. ఎందుకంటే సెంటిమెంట్ అనేది సున్నితమైన అంశం కాబట్టి ఖచ్చితంగా భయపడతారు వాళ్ళు. ఆ భయపెట్టేటువంటి ఎవరైతే భయపెడుతున్నారో వాళ్ళనే నమ్మారు. నిజంగా జరుగుతుందేమో, ఎందుకు రిస్క్ తీసుకోవాలి అని చెప్పి వాళ్ళు ఆలోచన చేసి నీతి ఆయోగ్ చెప్పిందా లేకుంటే కేంద్రం చెప్పిందా ఇంకోరు చెప్పారా అని ఆలోచన చేయలేదు. వద్దు, జగన్మోహన్ రెడ్డి వస్తే మా భూములు పోతాయి కాబట్టి మనకు వద్దు,
మనకి ఏది వద్దని చెప్పి వాళ్ళను ఆ జగన్మోహన్ రెడ్డిని అప్పుడు ఓడించడం జరిగింది. సో పోనీ కనీసం వైసీపీ పార్టీలో ఒకరిద్దరు తప్పితే అజయ్ కళ్యాణ్ గారు ఒకరు చెప్పారు, ఐఏఎస్ ఆయన చెప్పారు. కేఎస్ ప్రసాద్ గారు దానికి సంబంధించి చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి పరిస్థితి. వాళ్ళిద్దరు మినహాయిస్తే ఎక్కడ కూడా నాకైతే దీని గురించి గట్టిగా ప్రజల్లోకి తీసుకెళ్ళినటువంటి పరిస్థితి లేదు. పైగా చంద్రబాబు నాయుడు గారు ఏ మీటింగ్ అన్న పోండి అక్కడ ఆ మీటింగ్లో ఈ పత్రాలు చూపించడం, దాన్ని చింపేయడం. ఇది టైటిల్ మీ కొంప మురిస్తే తమ్ముడు, మీరు కనుక ఓటు వేస్తే మీ భూములన్నీ నాశనం అయిపోతాయి, ఇప్పటికే రాళ్ళు బాతారు, అద్దులు బాతారు, మీ రాళ్ళు లేపేస్తారు, భూములు లేపేస్తారు జగన్మోహన్ రెడ్డి వస్తే అని చెప్పి చెప్పడం వల్ల జనాలు నమ్మేశారు అంతే. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, బీజేపీ పార్టీ నాయకులు కూడా మరి వాళ్ళు కూడా తప్పుడు ప్రచారం చేశారు. అప్పుడు ప్రచారాన్ని నమ్మారు ప్రజలు. జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు చెప్పినటువంటి హామీలలో 2.68 లక్షల కోట్ల రూపాయలు అంటే ప్రజలకు ఆర్థిక సాయం చేశారు. ఆర్థికంగా పథకాల రూపంలో అందిస్తే దాన్ని అందరూ మర్చిపోయారు. ఇది కేవలం దీన్ని మాత్రమే నమ్మారు. సో ఇది ప్రధానమైనటువంటి కారణం. ఎన్నికలకు వారం ముందు జగన్ గారి ఓటమికి కారణమైనటువంటి అతిపెద్ద అబద్ధం ఇది. వాళ్ళు సక్సెస్ అయ్యారు ప్రజలు నమ్మించడంలో, వీళ్ళు ప్రజలను దీని గురించి వివరించడంలో వీళ్ళు ఫెయిల్యూర్ అయ్యారు. సో అది కనుక ఒకవేళ వాళ్ళు ఆ రోజు ప్రజలకు బలంగా చెప్పి తిప్పి కొట్టి ఉంటే కనుక ఖచ్చితంగా ఈ రిజల్ట్ అనేది ఉండకపోయేది. కనీసం అధికారంలోకి వస్తురా లేదా తర్వాత సంగతి, కానీ రిజల్ట్ వేరేలాగా ఉండేది అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. ఎందుకంటే గ్రౌండ్ రియాలిటీ ఏదో చూశాను కాబట్టి నేను ఖచ్చితంగా చెప్పగలను ఈ ఫలితాలు అయితే ఉండేవి కాదు అని చెప్పి. సో ఇప్పుడు దీని గురించి ఎందుకు చెప్తున్నానంటే, మళ్ళీ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేటువంటిది ఏపీలో మళ్ళీ స్టార్ట్ చేయబోతున్నారు, భూ సర్వేలు చేయబోతున్నారు అనేటువంటి ఒక చర్చ జరుగుతూ ఉంది. సో ఇది చేయకపోవడం వల్ల కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి అనేటువంటి ఒక ఆలోచనతో మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు అనేటువంటి ఒక చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో ఇది కనుక స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. బహుశా వీళ్ళు నమ్మించగలుగుతారు, కూటమి పార్టీలు అద్భుతంగా మళ్ళీ ఎందుకు స్టార్ట్ చేస్తున్నామని నమ్మించగలుగుతారు. దీంట్లో మార్పులు చేర్పులు చేశాము, ఈ రకంగా ఉంటుంది ఈ రకంగా ఉంటుంది చెప్పినా చెప్తారు, వాళ్ళు నమ్మించగలుగుతారు. కానీ ఇప్పటికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని అమలు చేస్తే దీనికి సంబంధించి ప్రజల్లోకి వాళ్ళు ఏ రకంగా అయితే రచ్చబండల దగ్గర పచ్చపత్రికలతోటి ఐవీఆర్ కాల్స్ ఇట్లా ఏ రకంగా అయితే ప్రతి గ్రామానికి వెళ్ళి వాళ్ళ టీంని ఏర్పాటు చేసి చెప్పారో ఇప్పుడు కూడా అదే రకంగా వాళ్ళు చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది అబద్ధం, ఆ రోజు ఈ రకంగా మా పైన తప్పుడు ప్రచారం చేశారు, వాళ్ళు ఇప్పుడు అమలు చేస్తున్నారనే విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా చెప్పుకోవాలి. అప్పుడు ఎట్లాగో చెప్పుకోలేదు, కనీసం ఇప్పుడైనా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది, చెప్పుకొని తీరాలి కూడా. సో ఏదేమైనా కూడా ఎన్నికలకు వారం ముందు అది కూడా జగన్మోహన్ రెడ్డి ఓటమికి కారణమైనటువంటి అతిపెద్ద అబద్ధం ఇది. సో చూద్దాం మరి ఇప్పుడు చర్చ జరుగుతున్నట్టు ఈ కూటమి ప్రభుత్వం మరి ల్యాండ్ టైటిల్ యాక్ట్కి సంబంధించి మళ్ళీ రద్దు చేశామని చెప్పింది, మళ్ళీ దాన్ని అమలు చేస్తారా లేకపోతే వదిలేస్తారా అనేది రానున్న రోజులు తేలుతుంది.